వైకుంఠ ఏకాదశి అనగానే తెలుగువారందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ తిరుపతితో పాటు శ్రీరంగంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతాయి. శ్రీరంగం వైకుంఠ ఏకాదశి వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. పూర్వం మహాప్రళయం జరిగిన తర్వాత శ్రీ మహావిష్ణువు సృష్టిని తయారు చేయాలని ఆలోచిస్తుండగా ఆయన ముందు పంచభూతాత్మకమైన బ్రహ్మాండం గోచరించింది. ఆ తర్వాత తన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భవించగా అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. విష్ణువు బ్రహ్మకు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించారు. అయితే అందులో జ్యోతిష్య శాస్త్రం బ్రహ్మకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ శ్రీహరితో మొరపెట్టుకోగా అప్పుడాయన శ్రీరంగనాథుని రూపంలో తన పరివార గణంతో ఓ విమానంలో దర్శనమిచ్చి బ్రహ్మకు జ్యోతిష్య శాస్త్రాన్ని బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కొలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువయ్యాడు. కాలక్రమేణా ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఇక్ష్వాకుడి వద్దకు చేరింది. ఆ తర్వాత అది శ్రీరాముడికి దక్కింది. రామావతారాన్ని ముగించే ముందు శ్రీరాముడు ఆ విమాన విగ్రహాలను విభీషణుడికి ఇచ్చి తనకు చేసిన సహాయానికి గుర్తుగా తాను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను వాటిని లంకకు తీసుకుని వెళ్లి పూజించాలని చెప్పాడు. అయితే లంకకు చేరే వరకు వాటిని నేలపై పెట్టరాదని చెప్పాడు. దాంతో విభీషణుడు వాటిని తీసుకుని లంకకు బయలుదేరాడు. కావేరీ నది తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయవలసిన సమయమైంది. కాని విగ్రహాలను కింద పెట్టకూడదు కదా, ఎలా అని అటూ ఇటూ చూసిన విభీషణుడికి ఓ బాలబ్రహ్మచారి కనపడ్డాడు. విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని బతిమాలి తాను సంధ్యవార్చుకుని వచ్చేంతవరకు విమానాన్ని పట్టుకుని ఉండవలసిందిగా చెప్పి వెళ్లాడు. దానిని తీసుకున్న బాలబ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించితే కింద పెట్టేస్తానని చెప్పాడు. విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి ఆ విగ్రహాలను కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది. ఎంతలో విభీషణుడు పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి దగ్గరలోని కొండపైన వినాయకుని గుడిలో దాక్కున్నాడు. కోపంతో విభీషణుడు వినాయకుని గుడిలోకి వెళ్లి ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్టపడింది. ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తు వినాయకుడే. బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంతం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిళ్ళయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సొట్టను చూడొచ్చు. వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయపడ్డాడు. అయితే స్వామి అందుకు సమ్మతించక తాను అక్కడే ఉండిపోనున్నట్లు సంవత్సరంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తనను ఆరాధించవచ్చని చెబుతాడు. ఆ ఒక్కరోజే వైకుంఠ ఏకాదశి. అప్పటి నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరపబడుతోంది. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్త ప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుడి ఆలయాన్ని చూడవచ్చు.